డియర్ ఫ్రెండ్స్ మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ సక్సెస్ జర్నీ. ఇక్కడ మనం మై సక్సెస్ యొక్క మార్కెటింగ్ ప్లాన్ ఏంటి, మై సక్సెస్ కంపెనీ ఏంటి అనే దాని గురించి తెలుసుకోబోతున్నాను. మై డియర్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి లైఫ్లో ఎదగాలి, మంచి కారు, మంచి ఇల్లు, అలాగే అన్లిమిటెడ్ బ్యాంక్ బ్యాలెన్స్ సంపాదించాలి, మంచి లైఫ్ స్టైల్ లీడ్ చేయాలి, లగ్జరియస్గా ఉండాలి అనేది ప్రతి ఒక్కరి డ్రీమ్స్ ఉంటుంది. అలాగే మీకు కూడా డ్రీమ్ ఉంటే కనుక ఈ వీడియో మీకోసమే. పూర్తిగా ఈ వీడియో లాస్ట్ వరకు ఎండ్ వరకు చూడండి. మై డియర్ ఫ్రెండ్స్, సింపుల్గా స్టార్ట్ చేద్దాము. ఈ ప్రాజెక్ట్ అనేది ఒక క్రిప్టో కరెన్సీకి సంబంధించింది. క్రిప్టో యూనియన్ ఈ ప్రాజెక్ట్ని తీసుకొని వచ్చింది. ఒక మంచి యావరేజ్గా లైఫ్ స్టార్ట్ చేస్తే తన లైఫ్ ఎలా ఉంటుంది ఎండ్ అయ్యేసరికి, అదేవిధంగా క్రిప్టోలో చేస్తే అతను లైఫ్ ఎలా ఉంటుంది అనేది ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ ఒక మంచి యావరేజ్ లైఫ్ అనేది మంత్లీ యావరేజ్గా ఇండియాలో నెలకు ఒక 30,000 సంపాదిస్తున్నారు. ఇది యావరేజ్ చెప్తున్నాను. మ్యాక్సిమం పీపుల్స్ సంపాదిస్తారు ఇలాగా. ఒక వ్యక్తి 30,000 సంపాదిస్తే తనకున్న ఖర్చులు దాదాపు 20,000 దాకా ఉంటాయి. అతను కష్టపడితే కనుక మహా అంటే ఒక 10,000 సేవ్ చేయగలుగుతాడు. అలా నెలకు 10,000 సేవ్ చేస్తే సంవత్సరానికి 1,20,000 సేవ్ చేస్తాడు. అలాగా అతను కష్టపడి ఒక 30 సంవత్సరాలు ఇదే విధంగా సేవ్ చేస్తే మొత్తం ఓవరాల్గా 36 లక్షలు అవుతుంది. అతను 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు జీవితం అంతా పెట్టి కష్టపడి లాస్ట్లో లైఫ్ అయిపోయే వరకు అతను మహా అంటే ఎంత కూడా పెడతాడు, 30 లక్షలు 40 లక్షలు, అంతే కదా. సో ఇలా చేసుకుంటూ అతను అదనంగా ఆదాయం ఈ లైఫ్ కాకుండా క్రిప్టోలో స్టార్ట్ చేస్తే ఒక 3 ఇయర్స్ నుంచి 5 ఇయర్స్లో తన లైఫ్ ఎలా చేంజ్ అవుతుంది, తను ఎలా ఎదగగలుగుతాడు, తన లైఫ్ ఎలా మారుతుంది అనేది ఇక్కడ మనం చూస్తాము. ఇక్కడ సింపుల్గా ఏంటంటే క్రిప్టోలో వన్ టైం ఇన్వెస్ట్ చేస్తాము. మనకు ఆ కాయిన్స్ని మనం హోల్డ్ చేసి పెడితే కనుక మనకు టైం ఫ్రీడమ్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్, లగ్జరియస్ హౌస్, కార్, అన్లిమిటెడ్ బ్యాంక్ బ్యాలెన్స్ ఇవన్నీ మనం పొందగలుగుతాము. దీంట్లో మనం కంపెనీ ప్రొఫైల్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీ నేమ్ వచ్చేసి మై సక్సెస్ బికమ్ ఏ మిలియనియర్. కంపెనీ యొక్క ఎయిమ్ వచ్చేసి జనాలకు క్రిప్టో గురించి అవగాహన కలిగించాలి అనేది కంపెనీ యొక్క ఎయిమ్ అన్నమాట ఇక్కడ. అదేవిధంగా ఈ కంపెనీలో ఉన్న ఫస్ట్ ప్రాజెక్ట్ ఎంఎస్ కాయిన్. ఈ కాయిన్స్ కంపెనీ 2 lakh కాయిన్స్ అనేది అవైలబుల్లో ఉంచింది కస్టమర్ కోసము. ఈ కాయిన్స్ 2027లో టాప్ 3 ఎక్స్చేంజెస్లో లిస్ట్ అవుతాయి. 2033కి ఈ కాయిన్ యొక్క వాల్యూ దాదాపు $10,000 రీచ్ అయ్యే అవకాశం ఉందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. రైట్. ఇందులో ఇంకొక సెకండ్ ప్రాజెక్ట్ ఏంటంటే, మనం ఎంతైతే కంపెనీలో డబ్బు ఇన్వెస్ట్ చేస్తామో ఆ కంపెనీ మనకు ట్రేడింగ్ చేసి మనం పెట్టిన డబ్బుకు 5% నుంచి 15% వరకు కంపెనీ మనకు రిటర్న్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. రైట్. ఇప్పుడు మనం మీరు ఫ్యూచర్లో మిలియనియర్ కావాలంటే ఎలా ఇన్వెస్ట్ చేయాలి ఏంటనేది మనం ఇప్పుడు చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే పర్సన్ మీరే అనుకోండి. ఇక్కడ ఒక $1,000 పెట్టి ఇన్వెస్ట్ చేస్తే కంపెనీ మీకు 100 MS కాయిన్స్ ఇస్తుంది. అంటే $1,000 అంటే దగ్గర మీరు ₹1,00,000 అనుకోండి. ₹1,00,000 పెట్టుబడి మీరు పెడితే కనుక కంపెనీ మీకు 100 MS కాయిన్స్ ఇస్తుంది. దాంతోపాటు మీరు పెట్టిన ₹1,00,000కు గాను నెలకు 5% నుంచి 15% వరకు మీకు రిటర్న్ ఇస్తుంది. ఎగ్జాంపుల్ మీరు ₹1,00,000 పెట్టారు, మీకు నెలకు 5,000 నుంచి 15,000 వరకు డబ్బు ఇస్తుంది. రిటర్న్స్లో ప్రతి నెల ఇస్తుంది. ఇలా ఎప్పటికి వరకు ఇస్తుందంటే మీకు 5 lakhs వచ్చే వరకు కంపెనీ ఈ అమౌంట్ అనేది రిటర్న్ చేస్తూ ఉంటుంది ఎవ్రీ మంత్. వన్స్ మీ అమౌంట్ రిటర్న్స్ అనేది 5 lakhsకి రీచ్ అయిందంటే ఈ ప్రాజెక్ట్ అనేది క్లోజ్ అయిపోతుంది. రైట్. నెక్స్ట్ మీరు ఒకవేళ ఎవరికైనా రిఫర్ చేశారనుకుంటే, మీరు రిఫర్ చేసిన వ్యక్తి $1,000 పెడితే కనుక అతనికి $1,000కు 100 MS కాయిన్స్ అనేవి వస్తాయి. దాంతోపాటు మీకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే, మీరు రిఫర్ చేసినందుకు 20% మీకు కంపెనీ రిటర్న్స్ ఇస్తుంది. అందులో 10% అనేది రిఫరల్ స్టేక్. మీరు కంపెనీ మీకు 10 MS కాయిన్స్ ఇస్తుంది, అది స్టేకింగ్లో ఉంటాయి. అదేవిధంగా 10% మీకు రిఫరల్ రీడీమ్, అంటే స్పాట్లో ₹1,00,000 ఇన్వెస్ట్ చేయిస్తే స్పాట్లో మీకు ₹10,000 మీ అకౌంట్కి మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. స్పాట్లో మీకు 20% కమిషన్, 10% కాయిన్స్ రూపంలో ఇస్తుంది, 10% మీరు స్పాట్లో విత్డ్రాల్ చేసుకునే విధంగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇందులో వచ్చేసి ఒక పర్సన్ మీరు యాడ్ చేస్తే కనుక మీకు 20% విడ్త్ జాయినింగ్ మీద వస్తుంది. ఇందులో ఎన్నైనా అన్లిమిటెడ్ విడ్త్ వేసుకోవచ్చు. డెప్ట్ అనేది ఇక్కడ అస్సలు మనకు ఉండదు. ఓన్లీ విడ్త్ మీద మనకు కమిషన్ అనేది వస్తూ ఉంటుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఒక టైంలో స్టార్ట్ అయిన బిట్కాయిన్ ₹10, ₹20 ఇలా స్టార్ట్ అయ్యి ఈరోజు ఒక బిట్కాయిన్ వాల్యూ ₹1,00,00,000 ఉంది.
అలాగే రకరకాల కాయిన్స్ మనం చూస్తున్నాం. ప్రపంచంలో చాలా రకాల కాయిన్స్ ఉన్నాయి. 100 నుంచి 200 నుంచి స్టార్ట్ అయ్యి ఈరోజు ఆ కాయిన్స్ అన్నీ 30 లక్షలు, 40 లక్షలు, 50 లక్షలకి రీచ్ అయ్యాయి. నేను అన్ని కాయిన్స్ అండ్ నేమ్స్ ఇక్కడ తీసుకోవట్లేదు, ఎందుకంటే మనం వాళ్ళకు అంటే మన కొన్ని రూల్స్ గైడ్లైన్స్ వల్ల కాయిన్స్ నేమ్స్ అనేది నేను తీసుకోవట్లేదు. చాలా రకాల క్రిప్టో కరెన్సీ కాయిన్స్ ఉంటాయి. బిట్ కాయిన్ గురించి ఎందుకు చెప్తున్నా అంటే అది వరల్డ్లో వన్ ఆఫ్ ద టాప్ కాయిన్. దాని ఇన్స్పిరేషన్గా నేను చెప్తున్నాను, ఓకేనా. ఇలాగ చాలా రకాలుగా కాయిన్స్ చిన్న చిన్నగా 10 రూపాయలు, 20 రూపాయలు, 100 రూపాయలతో స్టార్ట్ అయ్యి ఈరోజు లక్షల్లో, కోట్లలో కాయిన్స్ అనేవి ఆడుతున్నాయి. ఈరోజు కంపెనీ కూడా ఎంఎస్ కాయిన్ అనేది తీసుకొచ్చింది. ఈరోజు మన కాయిన్స్ అవైలబుల్లో ఉన్నాయి. ఎంత త్వరగా అయితే అంత త్వరగా మీరు ఇన్వెస్ట్ చేసుకోండి, మీ తోటి వాళ్ళతో ఇన్వెస్ట్ చేయించండి. 2027, 2030 కల్లా ఒక్కొక్క కాయిన్ వాల్యూ ₹1 కోటి రీచ్ అయితే మీరే వన్ ఆఫ్ ద బిలియనియర్స్, ఓకేనా. అది గుర్తుపెట్టుకోండి. కాయిన్స్ 3 to 5 మంత్స్లో అన్ని కాయిన్స్ అయిపోతాయి, కొంచెం కొంచెం అయిపోతూ వస్తున్నాయి. ఈ కాయిన్స్ అవైలబుల్లో ఉన్నప్పుడే మీరు ఇన్వెస్ట్ చేసుకోండి. ఈరోజు ₹1,00,000 అంటే పెద్ద అమౌంట్ ఏం కాదు, 10,000 అంటే పెద్ద అమౌంట్ కాదు. 1,00,000 పెడితే మీకు 100 కాయిన్స్ వస్తాయి. 10,000 ఇన్వెస్ట్ చేస్తే 10 కాయిన్స్ వస్తాయి, రైట్. ఈరోజు 10,000 పెట్టి 10 కాయిన్స్ తీసుకుంటే రేపటి రోజు ఒక కాయిన్ ₹1 కోటి అయితే 10 కోట్లు మీ దగ్గర డబ్బు ఉన్నట్టే, 100 కోట్లు మీ దగ్గర డబ్బు ఉన్నట్టే, 100 కాయిన్స్ ఉంటే ఫ్యూచర్లో. సో ఈ కాయిన్స్లో ఇన్వెస్ట్ చేసుకోండి. నేను కూడా బిట్ కాయిన్ చాలా రకాల కాయిన్స్ మిస్ అయ్యాను. ఈ కాయిన్స్ ఖచ్చితంగా మిస్ కాకూడదని ఇన్వెస్ట్ చేసుకున్నాను. మీకు కూడా ఇన్వెస్ట్ చేసుకోండి అని నేను సలహా ఇస్తున్నాను. ఈ వీడియో ఎవరైతే మీకు సెండ్ చేస్తారో వాళ్లకు రిఫరల్ లింక్ అడగండి. వాళ్ళ రిఫరల్ ద్వారా జాయిన్ అయ్యి కంపెనీలో వన్ ఆఫ్ ద ఫ్యూచర్ మిలియనియర్గా మనల్ని మనం 2027-30లో చూసుకుందాం. థ్యాంక్ యూ.